26వ తారీఖు దినదర్శిని కార్యక్రమం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమస్తే శారదే దేవి సరస్వతి మతిప్రదే రసత్వం మమ జిహ్వాగ్రే సర్వవిద్యా ప్రదా భవ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మి భూలాభం భూమిపుత్రస్సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవశౌర్యమార్కిః. దీర్ఘాయుస్సైంహికేయః విపులతరైషః కేతురాచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. వైకే టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. దినదర్శిని కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ రోజున 26వ తారీఖు నవంబర్ నెల పంచాంగ విశేషాలు మనం చూసినట్లయితే కనుక స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం మార్గశిర మాసం, అట్లాగే శుక్లపక్షం షష్ఠీ తిథి రాత్రి తెల్లవారితే 12 గంటల 2 నిమిషాల మటుకు ఉన్నది. బుధవారం శ్రవణ నక్షత్రం రాత్రి 1 గంట 31 నిమిషాల మటుకు ఉన్నది. వృద్ధియోగం మధ్యాహ్నం 12:38 వరకు, కౌలవ కరణం మధ్యాహ్నం 11:35 వరకు, తదుపరి తైతుల కరణం రాత్రి తెల్లవారితే 12:02 వరకు ఉన్నది. వర్జ్యం రాత్రి తెల్లవారితే 5 గంటల 40 నిమిషాలకు ప్రారంభమై మరునాడు సూర్యోదయం తర్వాత దాకాను కూడా ఉన్నది. మధ్యాహ్నం దుర్ముహూర్తం 11 గంటల 33 నిమిషాల లగాయతు 12:17 వరకు ఉన్నది. అమృత ఘడియలు మధ్యాహ్నం 2:25 నుంచి 4:08 వరకు. సూర్య ఉదయం విజయవాడ ప్రాంతానికి 6 గంటల 21 నిమిషాలు, సూర్య అస్తమయం 5 గంటల 29 నిమిషాలకు జరుగుతుంది. చంద్ర ఉదయం మధ్యాహ్నం 11 గంటల 9 నిమిషాలకి, చంద్ర అస్తమయం రాత్రి 10 గంటల 34 నిమిషాలకి జరుగుతున్నది. ఈ రోజున దిన ప్రమాణం 11 గంటల 8 నిమిషాలు. అలాగే ఇవాళ రోజున శుభ సమయం ఉదయం 9 గంటల 28 నిమిషాలకి. సిజేరియన్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి శ్రవణ నక్షత్రం మకర లగ్నం ఉదయం 10:30 నుంచి 11 గంటల మధ్యలో సమయం అనుకూలంగా ఉంటున్నది. పర్వదినాలు చూస్తే కనుక ఇవాళ రోజున స్కంద షష్ఠి, దీన్నే సంహార షష్ఠి లేదా మల్లార షష్ఠి అని కూడా అంటూ ఉంటారు, మరియు త్రిద్యుస్పృక్కు. సుబ్రహ్మణ్య ఆరాధన ఇవాళ చాలా విశేషం అండి. ఈ రోజున సుబ్బారాయుడు షష్ఠి అని కూడా మన ఆంధ్రదేశంలో బాగా వ్యవహరిస్తూ ఉంటాం. ఈ రోజున చాలామంది పగలు ఉపవాసాలు చేసి సాయంత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం చేయటం, అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిమిత్తంగా ఏదైనా దీక్షను స్వీకరించడం, సంతానపరంగా కోరికలు ఉన్నటువంటి వారికి సుబ్రహ్మణ్య దీక్ష తీసుకోవడం, సుబ్రహ్మణ్య నిమిత్తంగా ఉపవాసాలు చేయడం, పూజలు చేయడం అనేది కూడా చేస్తూ ఉంటారు. సంతాన సంబంధ దోషాలు పోవడానికి, అట్లాగే సర్పశాప సంబంధం దోషాలు పోవడానికి కూడా సుబ్రహ్మణ్య ఆరాధన బాగా సహకరిస్తూ ఉంటుంది. దీన్ని చాలా భక్తి శ్రద్ధలతో నియమాలు పాటించి చేయడం వల్ల మంచి సత్ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఇవాళ రోజున గ్రహ సంచారం మనం చూస్తే కనుక మనకి కర్కాటక రాశిలో గురుడు సంచరిస్తూ ఉన్నారు, సింహరాశిలో కేతు సంచారం, అట్లాగే తులారాశిలో బుధుడు సంచరిస్తూ ఉన్నారు. వృశ్చిక రాశిలో మనకి రవి కుజ శుక్ర సంచారం అనేది గమనించవచ్చు. ఇక మకర రాశిలో చంద్ర సంచారం, అట్లాగే కుంభరాశిలో రాహు సంచారం, మరియు మీనరాశిలో శని సంచారం అనేది జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఈ సంచార కాలాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే ఇవాళ రోజున శ్రవణ నక్షత్రం రాత్రి తెల్లవారితే 1:30 వరకు ఉన్నది. అంటే దాదాపుగా ఇవాళంతా కూడా శ్రవణ నక్షత్రం అని చెప్పవచ్చు. ఇది భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఇవాళ విపత్తారు అవుతూ ఉన్నది. కాబట్టి 3 నక్షత్రాల వాళ్ళు కూడా ఏ పని ప్రారంభించాలన్నా కొంత దైవాన్ని దర్శించుకుని ఇష్టదైవ ప్రార్థన చేసి ప్రారంభించడం అనేది మంచిది. పనుల్లో కొంత ఇబ్బందులు ఎదురే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో బాగా శ్రద్ధ వహిస్తూ ఉండాలి. పునర్వసు విశాఖ పూర్వాషాఢ పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి ఇవాళ రోజున నైదంతారైంది. కాబట్టి కొత్త పనుల్లోనే కాకుండా దైనందిన కార్యక్రమాల్లో కూడా కొంత ఆలస్యం అవుతూ ఉండటం, ఆటంకాలు రావటం, ఇతరులతో అభిప్రాయ భేదాలు రావడం అనేది గమనించవచ్చు. ఇష్టదైవాన్ని ప్రార్థించండి, బుధగ్రహానికి సంబంధించి దానం చేయండి. అట్లాగే ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి ఇవాళ రోజున దినాధిపతి రాహు అయి ఉన్నారు. అట్లాగే శ్రవణ నక్షత్రం ప్రత్యక్తారైంది. పనుల్లో కొంత అభిప్రాయ భేదాలు రావటం వల్ల పనులు మధ్యలోనే ఆగిపోతూ ఉండటం, ఆశించినటువంటి విధంగా లాభాలు లేకపోవటం అనేది గమనించవచ్చు. ఇష్టదైవారాధన చేసి ముందుకెళ్ళటం అనేది మంచిది. ద్వాదశ రాశుల ఫలితాంశాలు చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి గమనిస్తే అష్టమంలో రవికుజుల యొక్క సంచారం, అట్లాగే దశమంలో ఉన్నటువంటి చంద్ర సంచారం, ఈ రెండు కూడా మిశ్రమ వాతావరణాన్ని గోచరిస్తున్నాయి.
వ్యాపార లావాదేవీలు అట్లాగే ఉద్యోగపరమైనటువంటి అంశాలన్నీ కూడా సాధారణ స్థాయిలోనే జరిగిపోతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా మనకు కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కుటుంబ కలహాలు బాగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తోటి వ్యక్తులతో అభిప్రాయ భేదాలు ఎదురవుతూ ఉంటాం. ఉద్యోగ వ్యాపారాదుల్లో ఇతరులతో కూడా కొంత చికాకులు ఏర్పడుతూ ఉంటాం. కుటుంబంలో సభ్యులు కూడా బాగా సహకరించకపోవటం, ప్రతి పనికి కూడా బాగా విసుగు పెరిగిపోవటం అనేది గమనించవచ్చు. సహనం అనేది బాగా అవసరం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి భాగ్యంలో ఉన్నటువంటి చంద్ర సంచారం, అట్లాగే దశమంలో ఉన్నటువంటి రాహు సంచారం వల్ల వృత్తిలో మిశ్రమ వాతావరణం గోచరిస్తున్నది. పెద్దల యొక్క సహకారం లభించకపోయినప్పటికీ కూడా ప్రతి పని మీరు శ్రద్ధగా నిర్వహించుకుంటూ ఉండటం, అన్నిటినీ కూడా ఇండిపెండెంట్గా మీరే పనులు పూర్తి చేయాలనుకోవడం, ఒక లక్ష్య సాధన దృష్టితో వెళ్ళటం అనేది గమనించవచ్చు. షష్టంలో బుధ సంచారం దృష్ట్యా రుణ సంబంధమైనటువంటి సమస్యలు తగ్గుతూ ఉంటాయి. వ్యాపారంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. భాగస్వామ్యంతో ఉన్నటువంటి విభేదాలను కూడా పరిష్కరించుకునే విధంగా వ్యవహరిస్తుంటారు. రుణ సమస్యల నుంచి నెమ్మదిగా బయటపడుతూ ఉండడం అనేది జరుగుతుంది. ఆరోగ్యం విషయంలో మటుకు బహు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. సప్తమంలో కుజ సంచారం దృష్ట్యా ముఖ్యంగా బీపీ, షుగర్ ఉన్నటువంటి వారికి లేదా ఈ బ్లడ్ సంబంధంగా ఏదైనా సమస్యలు ఉన్నటువంటి వారు కూడా బహు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి షష్టంలో ఉన్నటువంటి రవికుజుల సంచారం బాగా అనుకూలంగా ఉన్నప్పటికీ అష్టమంలో చంద్ర సంచారం రీత్యా ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు ఎదురే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అకాల భోజనం వల్ల కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. శారీరక శ్రమ బాగా పెరిగిపోతూ ఉంటుంది. మానసిక ఒత్తిడి బాగా పెరగడం, ప్రతి పనిని కూడా కొంత నిలకడ స్వభావంతో చేయలేకపోవడం అనేది గమనించవచ్చు. శత్రుబాధలు తగ్గుతూ ఉంటాయి. వ్యాపారంలో అట్లాగే వృత్తిలో మంచి లాభాలు పెరుగుతూ ఉంటాయి. రుణరోగ శత్రుబాధల నుండి కొంత బయటపడుతూ ఉంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి జన్మంలో గురు సంచారం, సప్తమంలో చంద్ర సంచారం, అట్లాగే చతుర్థంలో ఉన్నటువంటి బుధ సంచారం, పంచమంలో శుక్ర సంచారం, మొత్తం 4 గ్రహాలు యోగిస్తున్నాయండి. శుభ ఫలితాల పరంగా మనం చూస్తే కనుక వ్యాపార అంశాలు, అట్లాగే గృహ సంబంధమైనటువంటి అంశాలు, స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహార అంశాలు అన్నీ కూడా చాలా సానుకూల వాతావరణంతో ఉంటూ ఉంటాయి. ఆస్తి పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అట్లాగే సంతానం మంచి విద్యాబుద్ధులతో ఎదుగుతూ ఉంటుంది. అది మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. పంచమంలో రవి సంచారం వల్ల మంచి మంత్రోపాసన చేయటం, దైవనిష్ట బాగా మీలో పెరుగుతూ ఉంటుంది. ఇష్టదైవాన్ని దర్శించుకుంటారు. సప్తమంలో చంద్ర సంచారం, ప్రయాణాలన్నీ కూడా బాగా అనుకూలిస్తూ ఉండటం, ఆర్థికంగా లాభాలు పెరగడం అనేది గమనిస్తూ ఉంటారు. ఇవాళంతా కూడా చాలా శుభదాయకంగా ఉన్నదని చెప్పవచ్చు. తదుపరి సింహరాశి. వీరికి చూస్తే షష్టంలో చంద్ర సంచారం వల్ల శత్రుబాధల నుండి బాగా విముక్తి కలుగుతూ ఉంటుంది. పనులన్నింటినీ కూడా చాలా సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతూ ఉంటాం. మీ శైలిలో మంచి ఓర్పు, నేర్పుతో బాగా వ్యవహరిస్తూ ఉంటాం. అందరూ కూడా మీ పనితీరుకి బాగా ఆకర్షితులైపోతూ ఉంటారు. అందరి యొక్క మెప్పుల్ని కూడా పొందుతూ ఉంటారు. తృతీయంలో ఉన్నటువంటి బుధ సంచారం, చతుర్థంలో ఉన్నటువంటి శుక్ర సంచారం మిశ్రమ వాతావరణాన్ని గోచరిస్తూ ఉన్నాయి. గృహ సంబంధంగా ఏమైనా మరమ్మతులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. అట్లాగే నూతన గృహ కొనుగోలు, ఆభరణ కొనుగోలుకి కూడా మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. చతుర్థంలో ఉన్నటువంటి రవికుజుల సంచారం రీత్యా వాహన పరంగా ఏదైనా వాహనాన్ని నడిపేటప్పుడైనా లేదా దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడైనా కుటుంబ సమేతంగా ఏదైనా ఊరు వెళ్ళాలన్నా కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అత్యవసరం అయితే తప్ప కొన్ని పనులు వాయిదా వేసుకోవడం కూడా బాగా శుభకరంగా కనిపిస్తూ ఉన్నది. గృహ సంబంధంగా మరమ్మతులు కూడా జరుగుతూ ఉంటాయి. సప్తమంలో రాహు, అష్టమంలో శని సంచారం రీత్యా ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి పంచమంలో ఉన్నటువంటి చంద్ర సంచారం మిశ్రమ వాతావరణాన్ని గోచరిస్తూ ఉన్నప్పటికీ తృతీయంలో ఉన్నటువంటి రవికుజులు అట్లాగే శుక్రుడు కూడా మంచి శుభదాయకంగా ఉంటూ ఉన్నారు. లాభంలో గురుడు కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. షష్టంలో రాహు, మొత్తం 5 గ్రహాలు కన్యారాశి వారికి మంచి యోగదాయకంగా ఉంటూ ఉన్నాయండి. కొత్త పనులు ప్రారంభించడానికి వాళ్ళ మంచి శుభదాయకంగా కనిపిస్తూ ఉన్నది. అట్లాగే పాత సమస్యల నుండి బయటపడటం, వాటికి మంచి పరిష్కారాన్ని శోధించడం అనేది కూడా బాగా ఫాస్ట్గా జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తృతీయంలో రవికుజుల సంచార రీత్యా మీలో ధైర్యం, పరాక్రమం, మంచి సాహసపరమైనటువంటి దృష్టి, దృక్పథం బాగా పెరుగుతూ ఉంటుంది. పనులన్నింటిలోనూ కూడా వెనకడుగు వేయకుండా ముందడుగు వేస్తూ ఉంటారు. తృతీయంలో శుక్ర సంచారం రీత్యా తోబుట్టువుల నుంచి కూడా బాగా అనుకూలత బాగా కనిపిస్తూ ఉన్నది. స్థిరాస్తి సంబంధంగా, కోర్టు వ్యవహార, లిటిగేషన్ సంబంధంగా ఒక పరిష్కారం అనేది లభిస్తుంది. రవి సంచారం కూడా తృతీయ స్థితి, ప్రభుత్వ సంబంధ కార్యానుకూలత, ఉద్యోగ సంబంధ కార్యానుకూలత, నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో కూడా మంచి అనుకూలత కనిపిస్తోంది. పంచమంలో చంద్ర సంచారం రీత్యా ఆరోగ్యపరంగా మటుకు కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అట్లాగే కొన్ని పనులు
సంతానానికి సంబంధించినటువంటి పనులు మనకు కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి రవి, కుజులు, అట్లాగే జన్మంలో ఉన్న బుధుడు, చతుర్థంలో ఉన్నటువంటి చంద్రుడు ఇవన్నీ కూడా ప్రతికూలంగా ఉంటూ ఉన్నాయి. అయితే గురు, శుక్ర, కేతు, శనులు మనకు అనుకూలిస్తున్నారు. 4 గ్రహాలు యోగిస్తూ ఉండటం చేత వ్యాపార లావాదేవీలు అన్నీ బాగుంటూ ఉంటాయి. మీ వాక్ చాతుర్యం బాగుంటుంది. సత్యవాక్కుకి కట్టుబడి ఉంటారు. పనిలో క్రమశిక్షణను ప్రదర్శిస్తారు. ఎటువంటి సమస్య వచ్చినా కూడా నిజాయితీగా మీ పనులు పూర్తి చేసుకోవడం వల్ల పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు లభిస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు, ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తవుతూ ఉంటాయి. అందరి యొక్క పేరు ప్రశంసలు మీకు బాగా లభిస్తూ ఉంటాయి. మంచి పేరు సంపాదించుకుంటారు. దశమంలో గురు సంచారం వల్ల ఉద్యోగంలో మటుకు స్వల్ప అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ షష్ఠంలో ఉన్నటువంటి శని సంచారం దృష్ట్యా పనులు కొంచెం ఆలస్యమైన దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకోవడానికి అనుకూలత కనిపిస్తున్నది. వ్యాపారంలో లాభాలు చూస్తూ ఉంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఇక్కడ భాగ్యంలో ఉన్నటువంటి గురుడు, అట్లాగే తృతీయంలో ఉన్న చంద్రుడు ఇద్దరు కూడా మంచి సహకారంగా కనిపిస్తూ ఉన్నారు. శుభదాయకమైనటువంటి కాలం రాబోతూ ఉన్నది. వస్త్ర, స్త్రీ, ధన, విజయం అన్నీ కూడా మీ సొంతమవుతూ ఉంటాయి. పనుల్లో కార్యజయం లభిస్తూ ఉంటుంది. కార్య సౌఖ్యం కూడా ఉంటున్నది. అన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తవటం వల్ల ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. చక్కగా అనుకున్న పని మనం చేయగలిగాం అని సంతృప్తికరంగా జీవించడం అనేది జరుగుతుంది. ఇంట్లో దాంపత్యపరమైనటువంటి అంశాలన్నీ బాగుంటాయి. గృహ సంబంధమైనటువంటి అంశాలన్నీ బాగుంటాయి. కుటుంబ సౌఖ్యం ఉన్నది. నూతన వస్త్రధారణ, ఆభరణ ధారణకి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారంలో మంచి లాభాలు చూస్తూ ఉంటారు. తోబుట్టువుల యొక్క సహకారం, తల్లి యొక్క సహకారంతో, వారి యొక్క ఆశీర్వాద బలంతో పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తూ ఉంటారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి అష్టమంలో గురుడు, అట్లాగే ద్వితీయంలో ఉన్నటువంటి చంద్ర సంచారం రెండు కూడా ప్రతికూలత వాతావరణాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఏదైనా కొత్త పనులు ప్రారంభించాలన్నా లేదా దైనందిన కార్యక్రమాల్లో అయినా కూడా బహు జాగ్రత్తలు తీసుకోవడం అనేది బాగా అవసరం. వేలంలో ఉన్నటువంటి రవి సంచార దృష్ట్యా, శుక్ర సంచార దృష్ట్యా మీలో ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంటుంది. ధార్మిక కార్యక్రమాలకై ఖర్చు చేస్తూ ఉంటారు. ధనాన్ని ఏమాత్రం దుర్వినియోగం చేయరు. అయితే లాభంలో ఉన్నటువంటి బుధ సంచారం దృష్ట్యా వ్యాపారంలో మంచి లాభాలు వస్తూ ఉంటాయి. వాటిని జాగ్రత్తగా భవిష్యత్తుకై పెట్టుబడి పెట్టడం అనేది అవసరం. తృతీయంలో రాహు సంచారం రీత్యా ప్రయాణాలు బాగా సహకరిస్తూ ఉంటాయి. లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. వృత్తి వ్యాపారపరంగా దూర ప్రాంతాల్లో నివసించవలసి రావటం, దూర ప్రదేశాలకి స్థానచలనం అవటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ట్రాన్స్ఫర్లు అనుకూలంగా ఉంటూ ఉంటాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి దశమ లాభాల్లో 4 గ్రహాల సంచారం, అట్లాగే జన్మ సప్తమాల్లో చంద్రగురుల యొక్క సంచారం, మొత్తం ఇక్కడ మనకి 6 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయండి మకర రాశి వారికి. వాళ్ళంతాను కూడా పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపార అంశాలు, స్థిరాస్తి కొనుగోలు అంశాలు, విదేశీ ప్రయత్నాలు, కోర్టు లావాదేవీలు, అట్లాగే కుటుంబపరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు అన్నింటిలోనూ కూడా కార్యానుకూలత కనిపిస్తూ ఉన్నది. సంతృప్తికరమైనటువంటి జీవనం గడుపుతూ ఉంటారు. అన్ని పనుల్లో కూడా మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అన్నీ కూడా సాఫీగా పూర్తవడం, ప్రశాంతంగా నిద్రపడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆనందదాయకంగా కుటుంబ సమేతంగా విందు వినోదాది కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఆరోగ్యం పైన మటుకు కొంత జాగ్రత్తగా శ్రద్ధ వహించడం అనేది అవసరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి లాభంలో ఉన్నటువంటి శుక్ర సంచారం, రవికుజుల యొక్క సంచారం రీత్యా ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించడం, అట్లాగే కొత్త కొత్త అవకాశాలు చేజెక్కించుకోవడం అనేది కూడా జరుగుతుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. దాన్ని జాగ్రత్తగా నిలుపుకొని ఇంకా ఎలా కార్యాచరణని పెంచుకోవాలి, ఇంకా జాగ్రత్తగా ప్లానింగ్ చేయడం వల్ల ఇంకా ఎటువంటి మంచి కార్యక్రమాలు చేయగలుగుతాం, ఇంకా లాభాన్ని ఎలా సంపాదించగలుగుతాం, ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా ఇంకా మంచి పేరు ఎలా సంపాదించుకోవాలి అని భవిష్యత్తుకి బాగా ప్రణాళిక వేయడానికి సమయాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. దాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుని అమలు చేసినట్లయితే కనుక మంచి సత్ఫలితాలు లభిస్తూ ఉంటాయి. షష్టంలో గురు సంచార దృష్ట్యా కొంత శత్రుబాధలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ పేరు ప్రఖ్యాతులు గుర్తింపు వల్ల ఇతరులు కొంత ఈర్ష్య పడటం మీ పైన, అట్లాగే అసూయ పడటం అనేది జరుగుతూ ఉంటుంది. వాటిని పట్టించుకోకుండా ఇష్టదైవ ప్రార్థన చేయడం, కులదేవత ఆరాధన చేయడం వల్ల మంచి సత్ఫలితాలు లభిస్తూ ఉంటాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి లాభంలో చంద్ర సంచారం, అట్లాగే పంచమంలో గురు సంచారం, అష్టమంలో బుధ సంచారం అన్నీ కూడా మంచి శుభదాయకంగా ఉన్నాయని చెప్పవచ్చు.
వ్యాపార అంశాలు బాగుంటాయి. వ్యాపార నిమిత్తంగా, ఉద్యోగ నిమిత్తంగా దూర ప్రాంతాల్లో నివసించవలసి రావటం అదంతాను కూడా అనుకూలంగా ఉంటుంది. స్థానచలనాలు అనుకూలంగా ఉన్నాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, ఉన్నత విద్యా ప్రయత్నాల్లో కూడా బాగా అనుకూలత కనిపిస్తున్నది. వ్యాపారం విస్తరింపజేస్తూ ఉంటారు. మార్కెట్‌కి తగ్గట్టుగా వేగవంతంగా వ్యాపారంలో మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వ్యయంలో రాహు సంచారం వల్ల ప్రయాణాలు, విదేశీ ప్రయత్నాలు అనుకూలత కనిపిస్తున్నది. ఖర్చులు మటుకు బాగా పెరుగుతూ ఉంటాయి. లాభంలో చంద్ర సంచార రీత్యా అందరి యొక్క ప్రశంసలు మీకు లభిస్తూ ఉంటాయి. మంచి సుఖ సంతోషకరమైనటువంటి వాతావరణంలో కాలాన్ని గడుపుతూ ఉంటారు. మళ్ళీ తిరిగి రేపటి దినదర్శిని కార్యక్రమంలో కలుసుకుందాం. అంత మటుకు సెలవు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.